దాన్ని తప్పుదారి పట్టించడం అన్నది సభ్య సమాజంలో ఎవరు కూడా హర్షించరు, దాన్ని సమర్థించరు. ఎందుకంటే అది నిజంగానే ఒక యాక్సిడెంట్ అయి ఉంటే, ఒక నెగ్లిజెన్స్ గా జరిగినటువంటి కార్యక్రమం అయితే మామూలుగా రోడ్డుపైన ఎన్నో జరుగుతుంటాయి కదండి, ఇది కూడా జరిగి ఉండొచ్చునేమో అని భావించవచ్చండి. కానీ ఇక్కడ ఆ విజువల్స్ చూస్తుంటే మనిషి ప్రాణానికి విలువ ఉందా ఈ సమాజంలో? వ్యక్తికి ఏదైనా గౌరవం ఉందా ఈ సమాజంలో? ఒక వ్యక్తిని ఆ విధంగా తన వాహనంతో తొక్కించి చంపి దాన్ని దాచిపెట్టి అతన్ని పక్కన ఈడ్చిపడేసి తన దారిన తాను పోతున్నాడు అంటే ఈ మనిషిలో ఉన్నది సైకో కాదండి, పిశాచం ఉంది జగన్మోహన్ రెడ్డి ఒళ్ళంతా. ఈ పిశాచాలు తప్ప ఇటువంటి ప్రక్రియను ఎవరు చేయరండి. మానవత్వం ఏ కోసన లేదండి. ఒక్క ఇంచులో కూడా జగన్మోహన్ రెడ్డికి మానవత్వం కనిపించట్లేదు. ఎంత దారుణమైన సంఘటన, ఎంతగా గుండెలు పిండి వేసేటువంటి సంఘటన. ఒక మనిషి ప్రాణాలతో గిలగిలా కొట్టుకుంటుంటే ఆ చక్రం కింద పడి నలిగిపోతుంటే ఏ మాత్రము బాధ్యత లేకుండా, ఏ మాత్రము భయం లేకుండా ఇలా చేయడము ఎలా చూడాలి మనం? నేను ఒకటి అడుగుతున్నా, వందలాది మంది సమస్యలో జరిగినటువంటి ఈ సంఘటన పోలీసు వాళ్ళ దృష్టికి తప్పుడు సంకేతంగా వెళ్ళడం ఏంటండి? ఆయన ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ఏంటండి? జగన్ రెడ్డి వాహనంలో ఉన్న వేరొక వాహనం, ఇప్పుడు ఎస్పీ కూడా ఇక్కడ ముద్దాయి అవుతాడు. కేవలం జగన్మోహన్ రెడ్డే కాదు, ఏంటంటే చట్టంలో ఏముందంటే ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేరాన్ని కప్పిపుచ్చే విధంగా, ఆ నేరాన్ని దాచిపెట్టే విధంగా ఎవరు ప్రవర్తించినా కూడా వాళ్ళకు అదే శిక్ష పడుతుంది. ఆ నేర తీవ్రతకు సంబంధించిన శిక్ష పడుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అదే వాహనంలో ఉన్నాడు. తన వాహనమే ఈ వ్యక్తి చావుకు కారణమైందని ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా వేరొక వాహనం ఢీకొట్టిందని సమాచారాన్ని పబ్లిక్ సర్వెంట్స్కి ఇచ్చి ఈ విధంగా తప్పుదోర పట్టించాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలి. ఇది 100% హత్యే. ఎందుకంటే ఆయన పడిన తీరు, ఆ తల, నేను చెప్తున్నా గమనించండి, ఆ తల చక్రం కింద ఉన్నటువంటి తీరును గమనిస్తే అది ఎవరో తోసేసినట్లుగానే ఉంది. అతను ఆ బండి కింద నరబలి ఇవ్వడానికి ఎవరో ప్రయత్నం చేసినట్లుగా ఉంది. ఇది నరబలి. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అరాచక శక్తులు, ఆ పిశాచ గుణము, ఆయన చేసేటువంటి క్షుద్ర పూజలు, దానికి ఒక నరబలి కావాల్సి వచ్చింది. కాదు, ఇప్పుడు నరబలి ఇచ్చారు అక్కడ. నరబలి ఇది యాక్సిడెంట్ కాదు. పోలీసు వాళ్ళకి నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. మీరు ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారు. మీరు మారండి. పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తే ఎవరు కూడా క్షమించరు సభ్య సమాజం. మీరు కూడా ఇబ్బందులు పాలవుతారు. నేను గుంటూరు ఎస్పీని నేను ప్రశ్నిస్తున్నా, నీకెవరు సమాచారం ఇచ్చారు? ఏ వెహికల్ గుద్దిందని నీకు సమాచారం ఇచ్చారు? ఏ వెహికల్ కారణంగా సమాచారం ఇచ్చారు? మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా, లేకపోతే అంబటి రాంబాబు ఇచ్చాడా? ఎవరు ఇచ్చారు మీకు ఈ సమాచారం, ఈ తప్పుడు సమాచారం? మీరు ఎలా దాన్ని రూఢి చేస్తారు? సార్ రామకృష్ణ గారు, ఇప్పుడు ఒక థియేటర్లో తన సినిమా రిలీజ్కి వెళ్తున్న సందర్భంలో జరిగిన తొక్కిసలాట్లో చనిపోతే ఒక మహిళ, అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు పోలీసులు. సో ఇవాళ క్లియర్గా తన కారు కింద పడిపోయి ఒక నిండు ప్రాణం పోయింది. వారి భార్య ఫిర్యాదు చేశారు. వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, మేము వెంటనే స్పందించి డబ్బులు ఇచ్చాం. ఎవరికి కావాలండి డబ్బులు? ప్రాణం తీసేసి నువ్వు చంపేసి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేసి మళ్ళీ రేపు పొద్దున్న పరామర్శకి వెళ్ళి అంటే ఇదేనా? ఇక్కడ కాదు, ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు పెట్టిన సెక్షన్లు యు ఆర్ వెల్ నాలెడ్జ్డ్ లీగల్లీ. సో ఏంటి ఇందులో జగన్ అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ రిషి గారు ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ ప్రకారం అయితే జగన్ అరెస్ట్ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఓకే. ఎందుకంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ, పోలీసు వాళ్ళు చేస్తున్నది. ఓకే. కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఇక్కడ ఏంటారంటే నేనంటున్నది ఏంటంటే అది యాక్సిడెంట్ కాదు అన్నప్పుడు డెఫినెట్ గా అది హత్య అయి ఉండాలి. ఇది నెగ్లిజెన్స్ వల్ల జరిగింది కాదు, ఇంటెన్షన్ వల్ల జరిగింది అనేది ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి అంశం. ఎందుకు ఇంటెన్షన్ అంటున్నాము? ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఆ వాహనంలో ఉన్నటువంటి ప్రయాణికులు, ఆ వాహనం నడుపుతున్నటువంటి డ్రైవరు, ఆ వాహనం సంబంధించినటువంటి పత్రాలు అన్ని కూడా అక్కడికక్కడే పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. కానీ ఒక వ్యక్తిని చంపి గుద్ది వెళ్ళిపోతున్నారు. ఈరోజు టిప్పర్లతో చంపేస్తున్నారు, లారీలతో చంపేస్తున్నారు,
కార్లతో గుద్ది చంపేస్తున్నారు లేదా చూడండి మీరు. ఈ రోజు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మ్యాన్ ను తిరుపతిలో యాక్సిడెంట్ చనిపోయినట్టుగా చూపిస్తున్నారు. కొంతమంది కావాలని వాళ్ళు చేసినటువంటి నేరాల నుంచి తప్పించుకోవడం కోసం రోడ్లపైన వెళుతున్నటువంటి వాళ్ళను యాక్సిడెంట్ రూపంలో రూపమాపుతున్నారు. ఇక్కడ కూడా లింగయ్యకు పార్టీకి వ్యతిరేకత ఉంది అని మేమేమి చెప్పట్లేదు. ఒకటి మాత్రం నిజం, ఆయన తల ఉన్నటువంటి స్థితి చూడండి. ఆయన తల ఏ విధంగా అక్కడికి చేరుతుంది. నీకు రైట్ సైడ్ నుంచి పడితే రైట్ సైడ్ ఉన్నట్లుగా కనబడుతుంది, లెఫ్ట్ సైడ్ నుంచి పడితే లెఫ్ట్ సైడ్ ఉన్నట్టుగా కనబడుతుంది. కానీ ఎంటైర్ ట్రక్ బాడీ మొత్తం అంతా కూడా వెహికల్ కింద స్టకప్ అయిపోయి ఆయన తల ఏ విధంగా దాన్ని ఈడ్చుకుంటూ వెళ్తున్నారో ఒక్కసారి గమనించండి. ఒక నలుగురు మనుషులు పట్టి ఆ విధంగా ఆ బండి కిందకి నెట్టితే తప్ప ఆ విధమైనటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ క్రియేట్ కాదు. ఇక్కడ ఒకటి గమనించాలి మనం. ఆయన జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉన్నాడు, ఆ వెహికల్ కింద జరిగింది. జగన్మోహన్ రెడ్డికి చెప్పి ఉంటారు ఖచ్చితంగా, ఎందుకంటే డ్రైవర్ బ్రేక్ వేసి ఆపిన తర్వాతనే ఆ యొక్క శవాన్ని బయట తీశారు. ఆ బతుకున్నటువంటి వ్యక్తిని బయట తీయడానికి కనీసం 3-4 సెకండ్ల 5 నిమిషాల 10 నిమిషాల టైం పడుతుంది. ఇంకొకటి మనం చూస్తున్న విజువల్ పక్కన రామకృష్ణ గారు పక్కన పడేశారు. అంటే చస్తే చావనివ్వండి, పక్కకి లాగేయండి అన్నట్టు. కనీసం సరే మీరు అన్నట్టు పోనీ అది కుట్రకోణమా లేకపోతే కాసేపు యాక్సిడెంటే అనుకుందామండి. యాక్సిడెంట్ అనుకుంటే కనీసం ఆ కార్లోనో ఇంకో కార్లోనో బండి మీద తీసుకెళ్లకుండా పక్కన పడేస్తే పాపం ఆయన బాధపడి ఆ చివరి నిమిషంలో అనుభవించి ప్రాణాలు కోల్పోయాడు. కనీసం దీని మీద ఇంత పశ్చాత్తాపం ఇప్పటిదాకా వ్యక్తం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఆయన పశ్చాత్తాపం వ్యక్తపరుస్తాడండి? ఆయన మేలు కోసం, ఆయన అభివృద్ధి కోసం నరబలి ఇచ్చారు వాళ్ళ కార్యకర్తలు. ఆయన కోసం ఆయనకు చెప్పి ఆయన ఎందుకు పశ్చాత్తాపడతాడు, ఆనందపడతాడు తప్ప. ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తికి ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉన్నా, మెడికల్ అసిస్టెన్స్ చేసి ఉన్నా బ్రతికే అవకాశం ఉండి ఉండొచ్చు. ఆ అవకాశాన్ని కూడా వీళ్ళు లేకుండా చేశారు కదా. ఇంత వేలాది మంది ఉన్నారు కదా అక్కడ, మీ దగ్గర వాహనాలు ఉన్నాయి, చాలా పగడ్బందీగా వెళ్ళారు అక్కడికి. ఆ వ్యక్తిని మీరు కాపాడాలని ఇంటెన్షన్ మీరే లేదు, ఎందుకంటే మీరే చంపాలనుకున్నారు. మరి మీరెలా ప్రాణం పోస్తారు? రైట్. రామకృష్ణ గారు ఒకసారి మనకు ఇంత మాట్లాడదాం. కనపర్తి గారు ఒకటేంటంటే, ఇందాక నేను మన జనసేన వారిని శ్రీనివాస్ గారిని కూడా అడిగాను, మిమ్మల్ని కూడా అదే ప్రశ్న అడుగుతున్నాం. ఇప్పుడు ఇందులో చాలా అనుమానపు కోణాలు వస్తున్నాయి. అడ్వాన్స్గా ఏదో కోయిలు ముందే కూర్చుంది అన్నట్టు పూర్తి స్థాయి విచారణ జరగకుండా కార్ నెంబర్తో సహా ఏదో జగన్ కాన్వాయ్లో వెహికల్ గుద్దేసింది అని చెప్పేసిన, జగన్ కాన్వాయ్కి సంబంధం లేదన్నాడు. సంబంధం లేని జగన్ కాన్వాయ్కి సంబంధం లేని ఏదో ర్యాండమ్ వెహికల్ గుద్దేసిందని అని చెప్పాడు. ఇవాళ ఇంక విజువల్ బయటపడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన చెప్పుకున్నాడు. అంటే ఎక్కడో దీంట్లో అనుమానాలు ఉన్నాయి శ్రీనివాస్ గారు. ఇంకా కొంతమంది అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారా,